అందరికీ నమస్తే. ఈరోజు మీకు ఒక కథ చెప్పబోతున్నాను. కథ పేరు జీవితం విలువ. లాస్ట్ టైం కథలో క్లైమాక్స్ చాలా బాధగా ఉంటుంది. కానీ ఈ కథలో క్లైమాక్స్ చాలా బాగుంటుంది. సరే అండి, కథలోకి వెళ్దామా? తూర్పు తెల్లవారుతుంది. పక్షుల కిలకిలలు, సుప్రభాతపు శుభోదయం, వెచ్చని ఉషోదయపు కిరణాలు. అప్పుడే నిద్రలేచిన అంకితకు ఆ ఉదయం ఎంతో కొత్తగా ఆనందంగా ఉంది. అంకిత లేచి రెడీ అయింది. అద్దంలో తననే తను చూసుకొని మురిసిపోయింది. అందానికి అందంలా ఉంది అంకిత. తర్వాత బ్యాగ్ తీసుకొని బయలుదేరింది. తను ఈరోజు ఒకరిని కలవబోతుంది. ఆ ఊహే తనని చాలా ఆనందాన్ని అంచుల్లో తేలియాడిస్తుంది. ఈరోజు తన జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుంది అన్న ఆ ఆనందంతో రెస్టారెంట్ చేరింది. ఆ రెస్టారెంటు ప్రకృతి ఒడిలో ఉండటంతో ఎంతో ఆహ్లాదాన్ని, ప్రశాంతతనిస్తుంది. అక్కడ కూర్చున్న అంకితకి ఎంతో ఆనందంగా ఉంది. మనసుతో పాటు పరిసరాలు కూడా తనని ఎంతో ఆనందానికి గురి చేస్తున్నాయి. తను ఒక్కసారిగా గత జ్ఞాపకాల్లోకి వెళ్ళింది. అంకితకి అమ్మ నాన్న చిన్నతనంలోనే చనిపోతారు. అన్నీ తానే అన్నయ్య తనని పెంచుతాడు. అన్న వదిన తనెంతో ప్రేమగా చూసుకుంటారు. తనకి ఏం కావాలన్నా వాళ్ళ అన్నయ్య తెచ్చి పెడతాడు. తనను ఒక అపురూపంగా చూసుకుంటాడు. అంకిత అంటే వాళ్ళ అన్నయ్యకి చాలా ప్రేమ. అంకితకు ఆస్తి చాలా ఉంది. అలాగే తను జాబ్ చేయాలని కూడా అనుకుంటుంది. అన్నయ్య అన్నయ్య అని వాళ్ళ అన్నని పిలిచింది అంకిత. ఇంతలోకి వాళ్ళ అన్నయ్య వస్తారు. ఏంట్రా, ఏంది, ఏం కావాలరా? అది అన్నయ్య, నాకు బెంగళూరులో జాబ్ వచ్చింది. నేను ఈ వీక్లో వెళ్ళాలి. జాబా? జాబ్ ఎందుకురా? ఇంత ఆస్తుంది, మంచి అబ్బాయిని చూస్తాను, పెళ్లి చేసుకో. ఈ జాబ్ చేయడం, ఈ కష్టాలన్నీ నీకెందుకురా? అన్నయ్య, జాబ్ చేయడం కష్టం కాదన్నయ్య, ఆత్మగౌరవం. ప్రతి ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడాలి. నేను జాబ్ చేయాలన్నయ్య, ఒక గొప్ప పొజిషన్కి రావాలి, అదే నా కోరిక. ప్లీజ్ అన్నయ్య. సరేరా, నీ కోరిక నేను ఎప్పుడు కాదనలేదు. నీకేం కావాలో అదే చెయ్యి. కాకపోతే ఎంత ఆస్తున్నప్పుడు నువ్వు ఇలా ఉండడం, జాబ్ చేయడం నాకు బాధగా ఉంది. ఆస్తి నాదా అన్నయ్య? నాన్న కష్టార్జితం, నీ కష్టార్జితం, మీ ఇద్దరిది. నా సంపాదన కాదుగా. ఏంటి అంకిత, నాది నీది, ఇదంతా నీదే కదా తల్లి అన్నాడు వాళ్ళ అన్నయ్య. లేదన్నయ్య, ప్రతి ఒక్కరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. నేను కూడా అలాగే కోరుకుంటున్నాను. ప్లీజ్ అన్నయ్య, నన్ను బెంగళూరు వెళ్ళనివ్వు. సరే తల్లి, నీ ఇష్టం. నీ కోరిక నేను ఎప్పుడు కాదన్ను. మా మంచి అన్నయ్య. ఇద్దరి మధ్య నవ్వులు విరిశాయి. అంకిత బెంగళూరు వెళ్తుందా? జాబ్లో జాయిన్ అవుతుందా? తర్వాత ఏం జరుగుతుంది రేపటి భాగంలో చెప్తాను.